ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి 27వ వార్డు టిట్కో గృహ సముదాయాల వద్ద మంగళగిరి తెలుగుదేశం పార్టీ టిట్కో ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై 43 కేజీల కేక్ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, షేక్ రియాజ్, జొన్నాదుల బాలకృష్ణ, మంగళగిరి పట్టణ 27వ వార్డు అధ్యక్షులు ఉద్దంటి వీరాంజనేయులు, చెన్నపట్నం సత్య, హనుమాన్ సింగ్, వంగర సదాశివరావు, చింతక్రింది గంగాధర్, అవ్వారు సుబ్బారావు, చెన్నపట్నం నారాయణ సింగ్, మన్నవ రవితేజ, అన్నం ఆదినారాయణ, షేక్ సైదావలి, నందం ఆనంద్, నందం వెంకటేశ్వరరావు, వల్లెపు గోవిందు, సిరందాసు కిషోర్, నాదెండ్ల వెంకటేశ్వరరావు, రమేష్, టీడీపీ టిట్కో కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని మంగళగిరి పట్టణంలోని 27వ వార్డులో టిట్కో గృహ సముదాయంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో ఆదరాభిమానాలతో లోకేష్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, మంగళగిరి ముద్దుబిడ్డగా నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల అధికారం లేనప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం చూసాం. తన సొంత నిధులను వెచ్చించి సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు వారు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి హాస్పిటల్స్ నిర్మించి ఉచిత వైద్యంతో పాటుగా మందులు అందజేయటం, అలాగే కొన్ని వేల మందికి కుట్టు మిషన్లు అందజేయటం, అలాగే కొన్ని వేల మందికి తోపుడు బండ్లు కానివ్వండి, ఇస్త్రీ బండ్లు కానివ్వండి, బడ్డీ కొట్లు కానివ్వండి, అలాగే వెల్డింగ్ మెషిన్లు, రకరకాల పనిముట్లు అందజేయటం మనందరం చూసాం. అలాగే తన సొంత నిధులతోటి అనేక రోడ్ల నిర్మాణాలు చేయటం చూసాం. అలాగే మంచినీటి సౌకర్యాన్ని అన్ని గ్రామాలకి పట్టణంలో ఎక్కడ లేనప్పుడు కూడా ట్యాంకర్ల ద్వారా సప్లై చేయటం చూసాం. అలాగే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రూట్ మ్యాప్ చేసుకుంటూ అన్నీ కూడా డిపిఆర్ తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గం రాబోయే రోజుల్లో భారతదేశంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి నారా లోకేష్ గారు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారం లేనప్పుడే తన సొంత నిధులతోటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వ్యక్తి, ఒక ఉన్నత విద్యావంతుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనవడు, ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తనయుడు, అలాగే ఈ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులుగా అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అలాగే మంగళగిరిని ముందుంచడానికి ఆయన కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో మంగళగిరిలోని యువత కానివ్వండి, అలాగే రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకి ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ 6 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో రావడం జరిగింది. సుమారు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. రాబోయే 4.5 సంవత్సరాల్లో 20 లక్షలు పూర్తిగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి, శిక్షణా తరగతులు కూడా కల్పించి ఖచ్చితంగా పరిశ్రమలన్నీ వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నారా లోకేష్ గారి నేతృత్వంలో తెలియజేస్తూ, అటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండటం మనందరూ అదృష్టంగా భావిస్తూ, వారు మనందరి ఆశీస్సులతో 1000 ఏళ్ళు వర్ధిల్లా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు అండి. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా టిట్కో తరపు నుంచి మేమంతా కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. లోకేష్ అన్నకి, లోకేష్ అన్నకి, లోకేష్ అన్నకి. ప్రజాగలం నేత, ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని 27వ వార్డులోని టిట్కో గృహాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడున్న గృహాల్లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా వారి జన్మదిన వేడుకల్ని ఇక్కడ వేడుకగా జరుపుకోవడం అందరం చూస్తున్నాం. 43 కేజీల కేక్ని ఇక్కడ వీరు ఏర్పాటు చేసి లోకేష్ గారి జన్మదిన
వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మనందరికీ తెలుసు, నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా మన ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల కోసం అందుబాటులో ఉంటూ మంగళగిరి ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని దాదాపుగా 27 సంక్షేమ పథకాలని ప్రజలకు అందించిన ఘనత నారా లోకేష్ గారు. తన స్వంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు అందించిన వ్యక్తి నారా లోకేష్ గారు. మనకు తెలుసు, మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళ ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు అందించారు. తాడేపల్లి పట్టణంలో, మంగళగిరి పట్టణంలో వైద్యశాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్యంతో పాటుగా అన్ని టెస్టులు చేసి మందులు అందించడం జరిగింది. అనేక వేల మందికి మిషన్లు కుట్టే విధంగా ట్రైనింగ్ ఇచ్చి మహిళలకి కొన్ని వేల కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. వెల్డింగ్ మిషన్లు, తోపుడు పనులు, ఇస్త్రీ పనులు, బద్దీ కొట్లు, ఇలా అనేక వేల మందికి ఉపాధి కోసం సహాయం చేయడం జరిగింది. అలాగే అనేక రోడ్లను సొంత నిధులతో నిర్మించడం జరిగింది. అనేక మందికి వైద్య సహాయాలు అందించడం జరిగింది. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ.